హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ కాకరకాయ అంటే ఇష్టపడిన వారు కూడా ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా మంది చేదుంటారండి, తినడానికి ఇష్టపడరు. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. 100% ఈ కాకరకాయ కర్రీ చేదు ఉండదండి ఇలా ప్రిపేర్ చేశారంటే. ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. వాష్ చేసుకొని పైన ఉన్న బొట్టును మొత్తం పిల్ రిమూవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ కాకరకాయను ఫిల్ రిమూవ్ చేసుకోవడం వల్ల చేదు అనేది తగ్గుతుందండి. చిన్న చిన్న పీసెస్ లాగా అన్నీ కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్ కాకరకాయ కర్రీ అనేది వీడియోలో చూపించిన విధంగా చేయండి. 100% కాకరకాయ కర్రీ చేదు ఉండదండి. కాకరకాయ కర్రీ ఇష్టపడిన వారు కూడా ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. అన్ని పీసెస్ ఇలానే కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. కాకరకాయ పీసెస్ అన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్ పెద్ద సైజ్ ఒక ఆనియన్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కాకరకాయ అనేది ఉడికిపోతుందండి. వాటర్ అని తీసేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులని ఫ్రై అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీడియం సైజ్ ఒక టమాటో తీసుకున్నానండి. టమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న కాకరకాయ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చింతపండు రసం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత కర్రీ దగ్గరగా అయిపోతుందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న నువ్వుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టేస్టీ కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసుకునే స్టైల్ కాక కొంచెం డిఫరెంట్గా ఇలా చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. చేదు అనేది అస్సలు ఉండదండి. వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ కర్రీ చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తింటేనే చాలా బాగుంటుంది కర్రీ.
ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ప్రిపేర్ చేశారంటే కాకరకాయ కర్రీ అంటే ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారు.